IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఓకే, ఇప్పుడు నిన్న వైఎస్ షర్మిల కూడా ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు. వైసీపీని కాంగ్రెస్లోకి కాంగ్రెస్ లో విలీనం చేస్తే సాధారణంగా ఆహ్వానిస్తా అన్నట్టు ఆమె మాట్లాడినారు. నిజంగా ఆ చర్చలు ఏమైనా జరిగే అవకాశం ఉందా? జరుగుతున్నాయా? బెంగళూరుకి మాజీ సీఎం జగన్ పదే పదే వెళ్తున్నారు. ఈ పరిణామాలను చూసుకుంటే ఏమనిపిస్తుంది మీకు? పిసిసి అధ్యక్షుల సమావేశానికి మొన్నే ఢిల్లీ వెళ్ళారు. ఓకే, దేశవ్యాప్తంగా పిసిసి అధ్యక్షుల సమావేశానికి సోనియా, రాహుల్, ప్రియాంక వీళ్ళందరూ పెట్టిన మీటింగ్కి షర్మిల అటెండ్ అయ్యి వచ్చిన నేపథ్యంలో నిన్న మరి స్వాతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణలు, ఎవరి కార్యాలయాల్లో వాళ్ళు ఎగరేయడం, ఎట్ హోమ్ గవర్నర్ భేటీ, వీటన్నిటి దరిమిలా మరి షర్మిల చేసిన వ్యాఖ్యలు ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమా? ఈ షర్మిల నోట రాహుల్ పలికించిన మాటలుగా చూడాలా? స్వాగతిస్తాం అన్న మాట మరి చెల్లి అందంటే జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క రాయబారాలు సక్సెస్ అయినట్టేనా? ఎందుకంటే ఆయన పదే పదే బెంగళూరు వెళ్ళడం, అక్కడ డికే శివకుమార్ ఇది కర్ణాటక డిప్యూటీ సీఎం ఎవరైతే షర్మిలను కాంగ్రెస్లో చేర్చారో, వైఎస్ కుటుంబానికి అతను ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా ఇవాళ షర్మిలను తీసుకెళ్ళి సోనియాకి అప్పచెప్పినట్టే జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకెళ్ళి రేపొద్దున సోనియాతో రాజీ చేస్తారా అనే దానికి ఇవాళ చర్చకి షర్మిల వ్యాఖ్యలు ఇవాళ బలం చేకూరుస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసుకోవాలి, ఏది కాంగ్రెస్లో విలీనమా అంటే ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నాలో చూసాం. అవును, ఆయన అక్కడ చేసిన జంతర్ మంతర్ ధర్నాలో నీకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎవ్వరు రాలేదు. వచ్చిన పక్షాలన్నీ కూడా ఇండియా కూటమి పక్షాలే. అటు అఖిలేష్ యాదవ్ వచ్చారు, ఇటు సంజయ్ రౌత్ వచ్చారు, అటు సమాజ్వాదీ పార్టీ, ఇటు శివసేన, టీఎంసీ, ఆప్, మనం చూసాం ముస్లిం లీగ్ కావచ్చు, అన్నా డిఎంకే వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసినప్పుడు ఇండియా కూటమి వైపు జగన్మోహన్ రెడ్డి అడుగులేస్తున్నాడు. తద్వారా ఇక తనకి బీజేపీతో సంబంధాలు తెగిపోయాయి అన్న నేపథ్యంలో మరి షర్మిల వ్యాఖ్యలు ఎప్పుడు విలీనం, వాట్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి? శివకుమార్ ఇవాళ దౌత్యం ఫలిస్తోందా? ఇతను ఈ మధ్య ఏదో కోల్కత్తా కూడా వెళ్ళారన్నారు. ఏది బెంగళూరు నుంచి సీక్రెట్గా జగన్మోహన్ రెడ్డి కోల్కత్తా పర్యటించిన నేపథ్యంలో అక్కడ ఎవరిని కలిశారు? మమతా బెనర్జీతో ఏమైనా మీటింగ్ అయ్యారా? అది వ్యాపార లావాదేవీలా, రాజకీయ పర్యటన? జగన్మోహన్ రెడ్డి దానిపైన ఏమీ క్లారిటీ ఇవ్వలేదు, అసలు వెళ్ళానని కూడా నిర్ధారించలేదు. 2 నెలలుగా చాప కింద నీరులాగా జగన్మోహన్ రెడ్డి మాత్రం తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉన్నాడు. కానీ ఇంకో విషయం ఏంటంటే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అంశం మీద కూడా వైసీపీ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితి, ఆ బిల్లుకు కూడా వైసీపీ మద్దతు ఇవ్వలేదు. ఈ పరిణామాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమికి దూరంగా ఉంటున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఎన్డీఏ కూటమికి జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉంటున్నారా అంటే విజయసాయి రెడ్డి నిన్నగా మొన్న వెళ్ళి అమిత్ షాని కలిశాడు. ఓకే, విజయసాయి రెడ్డి పదే పదే అక్కడ ప్రధాని కార్యాలయం దగ్గర కానీ, కేంద్ర హోంశాఖ కార్యాలయం దగ్గర కానీ తిరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ ల్యాబింగ్ అంతా కూడా విజయసాయి రెడ్డి చూసేది. జగన్మోహన్ రెడ్డిది అంతా కూడా ఒక్క బిల్లు వ్యతిరేకించడం ద్వారా అతని అడుగులు ఇండియా కూటమి వైపు వెళ్ళాయా, ఎన్డీఏకు దూరం అయ్యాయా అని చెప్పలేము. ఎందుకంటే ఇంతకుముందు అన్ని బిల్లులు ఆయన సమర్థించాడు. వ్యవసాయ బిల్లులు కావచ్చు, ఉమ్మడి పౌరస్మృతి కావచ్చు, ఆర్టికల్ 356 రద్దు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అన్ని బిల్లులు అన్నీ యాక్సెప్ట్ చేసిన నేపథ్యంలో ఒక ముస్లిం ఈ వక్ఫ్ బోర్డు బిల్లును ఆయన ఎందుకు వ్యతిరేకించాడు అర్థం కాని పరిస్థితి. ముస్లిం ఓట్ బ్యాంక్ కోసమా అంటే యాక్చువల్గా ఆ బిల్లుని కనుక స్టడీ చేస్తే దానిలో ఏంటి, ముస్లిం మహిళలకు వక్ఫ్ బోర్డులో ప్రాతినిధ్యం, అదే ముస్లిం మహిళలకు ప్రాతినిధ్యం వస్తుంటే దాన్ని వ్యతిరేకించడం ఏంటి? అంటే ఏపీలో ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశం ఉందని వ్యతిరేకించలేదా? ఇంతకుముందు ట్రిపుల్ తలాక్ కూడా బిల్లు వచ్చినప్పుడు ఏం జరిగింది, ముస్లింలంతా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఓట్ చేస్తారనుకున్నారు. కానీ ముస్లిం మహిళలే బీజేపీకి ఆ ఒక్క ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లు ద్వారా నీకు ఆయనకు ఓట్లు పడ్డాయన్న మీడియాలో కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు బిల్లు ఏంటది, వక్ఫ్ భూముల పరిరక్షణ. ఇవాళ ప్రతి రాష్ట్రంలో ఇది ఒక పెద్ద ల్యాండ్ బ్యాంక్.
ఏది అటు రైల్వేస్ ఇటు డిఫెన్స్ తర్వాత అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ వక్ఫ్. మరి దానికి ఇచ్చినటువంటి ఈ చట్టం ఈ తెస్తున్న బిల్లు కూడా ఇవాళ ఏంటి, ఆ భూముల పైన రెవెన్యూ ఆజమాయిషి, ఆ భూముల పైన కలెక్టర్కి కూడా ఒక పర్యవేక్షణ అధికారం ఇవ్వడం వల్ల నష్టం ఏముంటుంది? ఇవాళ ఆ భూములు కాపాడాలా, వక్ఫ్ బోర్డు నిలబడాలా, దీనికోసం బిల్లులో ఏమైనా సవరణలు ఏమైనా ఉంటే చెయ్యొచ్చు. అది కూడా ఇవాళ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిన నేపథ్యంలో ఈ బిల్లుని వ్యతిరేకించడం ద్వారా ముస్లిం ఓట్లు పడతాయనుకుంటే భ్రమ. ఈ బిల్లును వ్యతిరేకించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి అల్టిమేటం ఇచ్చాడనేది కూడా అవాస్తవం.